పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది, నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు, అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది, వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను టీవీలో పేపర్లో చూసింది, మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా? చేసి మీకు కూడా ఆహ్వానం ఇచ్చినాం, మమ్మల్ని పిలవలేదు. వాళ్ళు బీసీ ఆర్గనైజేషన్ మీకు కూడా ఆహ్వానం ఇచ్చినామని చెప్పినారు. అందరం కలిసి మేము కూడా అందరం పోయినాం. సెకండ్ టైం ప్రోగ్రామ్ మాది, ఫస్ట్ టైం ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో స్పష్టత మాకు సంబంధం లేదు, మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది, మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది, ఉండనన్నా చెప్పనేండి, పర్లేదన్నా పర్లే, అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా సీనియర్ అన్న చెప్పిండు, శ్రీయానన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది, అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. కానీ ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్ని జరిగినాయన్న. ఇప్పుడు నేనేమంటున్నా సార్, చరిత్రలో అన్ని జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, 72తోనే అది అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది, దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ దీనికి మనం చెప్పిన హామీల ప్రకారం నిజాయితీగా వాళ్ళ మేరు కోరి చేస్తే అభ్యంతరం లేదు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది. 15-20 సంవత్సరాల క్రితం లేదు. వాళ్ళు చదువు అంటే లేలే, మనం ఏదైనా వ్యవసాయం చేసుకుంటామని, కుల వృత్తి చేసుకుంటామన్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చదువుకున్నారు, తెలివితేటలు వచ్చినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తూ ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటుంది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీలు గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. దానికి అదే సంకేతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్లు మొన్న కూడా ప్రభాకర్ అన్న, మా శ్రీరన్న, సురేఖక్క, లేకపోతే శ్రీనన్న అందరూ కలిసి డిప్యూటీ సీఎం గారికి
ఫైనాన్స్ మినిస్టర్ గారికి బడ్జెట్ పెట్టిన తర్వాత అడిగారు, కానీ నాకు సరిపోతలేదు కదా అని. నేనేమంటున్నా, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ క్యాబినెట్లో మంత్రులు కాబట్టి పెట్టిన బడ్జెట్ నన్ను ఇంప్లిమెంట్ చేయండి. మాది అంకలి గారడి కాదు, మేము నిజాయితీగా ఈ పెట్టిన డబ్బుని ఖర్చు పెడతామని మీరు ఆ 20,000 కోట్ల రూపాయలు, సరే 2 సంవత్సరాలు పోయినాయి, ఈ సంవత్సరం నుంచి అయినా మీరు 20,000 కోట్ల రూపాయలు పెట్టాలి. బీసీల కాంట్రాక్ట్లో వాళ్ళకు అవకాశం కల్పిస్తామన్నారు, కల్పించాలి. రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇప్పుడు చట్టసభల్లో మీకు ఇక్కడ క్యాబినెట్లో కావచ్చు, రాజకీయంలో కావచ్చు. రెండోది, శ్రీధరన్నకు ఓ విషయం చెప్దామని మర్చిపోయినా, ఐఏఎస్ ఐపీఎస్ ప్రధానమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా మా బీసీ బిడ్డలు అనగదొక్కబడ్డారు. మీరు వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తలేరు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక జనగాంలో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి పేద వర్గాల బిడ్డ, మా యాదవ్ బిడ్డ వైస్ ఛాన్సలర్ ఇమ్మంటే ఇచ్చిండు వారికి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి ఏదైతే జిల్లాలలో ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్లకు కనీసం అడ్వైజర్లలో కానీ అన్న సతన్న మొన్ననే మీరు బహుజనులు అంటే మీ గురించి కూడా చెప్పినా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వు ఎస్సీసీలకు మొన్ననే అధ్యక్షుడు అయినావు, సంతోషం. కాబట్టి నేను మీ గురించి మాట్లాడుతున్నా, నువ్వు నా మీద ఎందుకు పడుతున్నావు? కాబట్టి నీకు ఇట్లా నిజంగా నువ్వు ఒక చైర్మన్గా కొట్లాడాలనుకుంటే దళిత బంధు 12 లక్షలు ఇమ్మని చెప్పు, కొట్లాడన్నా, మీరు చెప్పిందే కదా. కాబట్టి అధ్యక్ష, ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. మా ప్రభుత్వంలో ఏమేం చేసినాము, విద్యార్థులకు ఏం చేసినాము, ఏ విధంగా కార్యక్రమాలు చేసినాము, ఇక అవన్నీ చెప్తుంటే మళ్ళా అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు అవుతాయి. కాబట్టి నేను స్టేట్ అవే, దయచేసి మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్, మీరేంది 9th షెడ్యూల్ కాబట్టి అది మీ చేతిలో లేని పని, అది పక్కన పెట్టు, మీ చేతిలో ఉన్న పని చేయమని నేను కోరుతున్నా. ఇప్పుడు మీరు 20,000 కోట్లు ఇస్తామని 9,000 కోట్లు ఇచ్చి అవి కూడా ఖర్చు పెట్టకపోతే ఏడాది మన బిడ్డలు ఏమనుకుంటారు? బయట మనల్ని అడుగుతలేరా? నాకంటే ఎక్కువ మిమ్మల్ని అడుగుతారు కదా మంత్రులని, మీ మీద ప్రెజర్ ఉంటుంది కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ, నేను నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఈ విషయంలో మీరు క్లియరెన్స్, మీరు తప్పకుండా ఇవి ఇంప్లిమెంట్ చేస్తామంటే తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మినిస్టర్ గారు మాట్లాడండి. అధ్యక్ష,